బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 20న తెలంగాణ అసెంబ్లీ ముందుకు బడ్జెట్ రాబోతోంది. 20న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 20న ఉదయం 9:30 కేబినెట్ సమావేశం ఉండనుంది. అంతకుముందు మంత్రివర్గంలో బడ్జెట్ సంబంధించి కూడా ఆమోదం తెలుపనున్నారు. ఆ తర్వాత సభ ముందుకు తెలంగాణ బడ్జెట్ రాబోతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. బడ్జెట్ అప్డేట్ ఏంటి అజీం? ఈ నెల 20వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సో అంతకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఉదయం 9:30 కేబినెట్ సమావేశమై ఏదైతే బడ్జెట్ ని ఆమోదింపజేస్తుంది. ఆమోదింపజేసిన తర్వాత బట్టి విక్రమార్క 10 గంటలకు ఏదైతే శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. సో ఈసారి మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా మూడోసారి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్ పై ఇప్పటికే ఏదైతే ఆల్రెడీ ప్రీ బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు కూడా బట్టి విక్రమార్క నిర్వహించారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ శాఖకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి దానిపై ఎంత కేటాయించాలి అనే దానిపైన ఇప్పటికే కసరత్తు చేశారు. కసరత్తు చేసి దానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ని రూపొందించినట్టు కూడా జరుగుతుంది. సో గత బడ్జెట్ చూసుకున్నట్టయితే 3,46,000 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. సో ఈసారి బడ్జెట్ దానికంటే మించి కూడా ఒక 10 to 15% పెంచి బడ్జెట్ ఉండబోతుందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో అత్యధికంగా ఏదైతే పథకాలతో పాటు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మూసీ నదికి సంబంధించినటువంటి అంశం, ఇలాంటి అంశాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అలాగే మెట్రోను కూడా ప్రభుత్వం పూర్తిగా ఎల్ఎన్టీ నుంచి తీసుకునే విషయం మనకు తెలిసింది. సో రెండో ఫేజ్ కి సంబంధించిన దానిపైన కూడా ఏదైతే బడ్జెట్ లో కొంత మెట్రోకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఏదైతే కేటాయించబోతున్నారు కూడా తెలుస్తుంది. సో ఈ నెల 20వ తేదీ అంటే ఉగాది మరుసటి రోజున శుక్రవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో దానిపైన ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గవర్నర్ ధన్యవాద తీర్మానంలో కూడా అనేక అంశాలను కూడా లేవనెత్తి చూపెట్టింది. అనేక అంశాలు తప్పుల తగ్గ ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలు ఒకటి, గవర్నర్ చదివిన లెక్కలు ఒకటి అని చెప్తున్నారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎలా ఉండబోతుంది? గత బడ్జెట్ లో ఎంత మేరకు ఖర్చు పెట్టారు, ఎంత మేరకు ఇంకా బడ్జెట్ కేటాయించాల్సి అనేక అంశాలు కూడా చర్చకు వస్తాయి. కాబట్టి మరి ఈ నెల 20వ తారీఖున బడ్జెట్ మూడోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. చెప్పు రైట్ అజీం, థ్యాంక్ యూ.